నిన్న జరిగిన బస్ యాక్సిడెంట్ తలుచుకుంటేనే అసలు వెన్నులో వణుకు పుడుతుంది. పాపం ముగ్గురు పిల్లలు పోగొట్టుకున్న తల్లిని చూస్తేనైతే మరీ బాధ అనిపిస్తుంది. చిన్న పిల్ల 15 మంత్స్ బేబీ కూడా చనిపోయింది. అసలు దేవుడికైతే ఎట్లా న్యాయం అనిపించిందో అట్లా తీసుకెళ్ళడానికి. అది చూసిన తర్వాత మాకు కూడా తెల్లారి లేస్తే మేము ఆఫీస్‌లో చుట్టాని, దాని చుట్టాని, దీని చుట్టాని బస్సుల చుట్టే తిరుగుతా ఉంటాము. తీసుకెళ్ళే వాళ్ళు సరిగ్గా తీసుకెళ్ళినా వచ్చేవాళ్ళు కరెక్ట్ వస్తారని తెలీదు. అసలు ఏ టైంలో ఎక్కడుంటామో, ఎలా చనిపోతామో కూడా అర్థమే అవ్వట్లేదు కొంచెం కూడా. ఫ్యామిలీని ఈ టైంలో చాలా మిస్ అవుతాం మనము. ఈ టైంకి వాళ్ళని వదిలేసిపోయినామంటే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తామో రామో నమ్మకం లేని రోజులు అయిపోయినాయి. అసలు ఈ 2025 కలిసి రాలేదు. ఈ ఇయర్ అయినా యాక్సిడెంట్స్ అయితే అసలు ఎప్పుడు కాలేదు. చిన్న చిన్న పిల్లలు, యూత్ పిల్లలైతే మరీ దారుణంగా చచ్చిపోతుర్రు. ఏందో ఏమో అసలు ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో. ఈ 2 మంత్స్ కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతే బాగుండు అన్నట్టుంది కానీ దేవుడు ఏమనుకుంటుండో మరి. అసలు దేవుడికైతే కొంచెం కూడా న్యాయం అనిపియట్లా. అందులో ఎంతమంది చనిపోయారో. అట్లాంటి సిచ్యువేషన్ మనకొస్తే ఎట్లా అని తలుచుకుంటేనే భయమవుతుంది. మన ఫ్యామిలీని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నడపండి మనలో ఏమన్నా ఉంటే.